కోట్లు సంపాదించే కరుంగలి మాల. ఈ మాల వేసుకుంటే మీకున్నటువంటి ఏ సమస్యనైనా సరే ఇట్టే తొలగిపోతుంది. మాల వేసుకున్న వారికి బ్లాక్ మ్యాజిక్, అలాగనే చేతబడులు, మానసిక సమస్యలు, అలాగనే ఒంటికి సంబంధించి ఎన్నో సమస్యలకు పరిష్కారం ఈ మాల చూపెడుతుంది. ఈ మాల వేసుకోగానే మీ ఆరోగ్య సమస్యలు చక్కగా కుదుటపడతాయి. ఈ కరుంగలి మాలను పెద్ద పెద్ద సెలబ్రిటీసే వేసుకున్నారు. ఈ కరుంగలి మాలను వేసుకున్న తర్వాత వాళ్ళ జీవితాలే మారిపోయాయని చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు. ఈ కరుంగలి మాలను వేసుకుంటే మీ మైండ్ ఎంత ప్రెజర్లో ఉన్నా సరే వేసుకోగానే మీకు ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. అటువంటి ఈ కరుంగలి మాల ఎక్కడ దొరుకుతుందంటే మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎలా వెళ్ళాలంటే కనుక ఫస్ట్గా చెన్నై చేరుకోవాలి. ఎందుకంటే చెన్నై నుంచి ఎన్నో ట్రైన్లు ఉంటాయి. ఇక్కడికి చెన్నై నుంచి డిండిగల్ అనే ట్రైన్ ఎక్కాలి. సో డిండిగల్లో దిగుతానే అక్కడనే మనం బాత్రూమ్ ఫెసిలిటీ, అలాగనే మనం స్నానం చేసుకోవడానికి ఉంటుంది. అక్కడ నుంచి మనం స్నానం చేసుకొని డిండిగల్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బస్ స్టాండ్కి ఆటోలో వెళ్ళాలి. సో ఆ బస్ స్టాండ్ వెళ్ళిన తర్వాత ఫలనీ బస్ ఎక్కి రెడ్డియార్ సత్రం దగ్గర దిగాలి. ఆ రెడ్డియార్ సత్రం దగ్గర నుంచి ఒక ఆటో తీసుకొని డైరెక్ట్గా ఈ పాతాళ శంభు మురుగన్ గుడి దగ్గరికి అయితే చేరుకుంటాము. సో చేరుకోగానే అక్కడనే మనం టిఫిన్ చేసుకొని ఆ గుడిలోకి అయితే వెళ్ళాలి. సో ఆ గుడిలోకి వెళ్ళగానే మనకు ఏదో తెలియని ప్రశాంతత అయితే ఉంటుంది. సో ఆ గుడి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ప్లేస్ అనేది. ఆ గుడిలోకి వెళ్ళగానే ఫస్ట్లో అయితే మన కరుంగల మాలలు అమ్ముతూ ఉంటారు. సో కరుంగల మాల మనం తీసుకొని అక్కడ ఉన్నటువంటి కాలభైరవునికి నమస్కరించుకొని, అలాగనే పాతాళ శంభు మురుగన్ అంటే భూమి లోపల గవిలో ఉన్నటువంటి ఈ మురుగన్ స్వామిని బోగార్ సిద్ధార్ అనేటువంటి ఒక ఋషి అయితే ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఆ ఋషి ఎందుకంటే ఇక్కడ ప్రతిష్ఠించినది ఆయన, అలాగనే మన భూమి మీద ఉన్నటువంటి మూలికలకు, అలాగనే నాటు వైద్యం చేస్తూ ఉంటారు కదా, అటువంటి వాటి గురించి తెలిసినటువంటి ఒక సిద్ధహస్తుడు, అటువంటి ఒక మునీశ్వరుడు ఆయన తీసుకొని పోయి ఆయన తపస్సు చేసుకున్నటువంటి గృహలోనే ఈ పాతాళ శంభు మురుగన్ స్వామిని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆ విగ్రహాన్ని ఒక రాగితో చేసిబడి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆయన ప్రతిష్ఠించిన ఆ విగ్రహానికి ఎన్నో మహిమలు ఉన్నాయని, అలాగనే ఆయన కేవలం ఇక్కడ మనిషికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు పోవడానికి ఈ కరుంగలి మాలను అనేది అక్కడ 41 రోజుల పాటు ఆ మురుగన్ స్వామి పాదాల దగ్గర పూజ చేయబడింది. సో ఈ మాల వేసుకుంటే ఇన్ని లాభాలు ఉంటాయని తెలిసిన తర్వాత ఇంకెందుకు వేసుకోకుండా ఉంటాం. అందుకని నేను కూడా ఒక మాలను అయితే అక్కడనే వేసుకున్నాను. సో మన సబ్స్క్రైబర్లకు కూడా కావాలంటే ఇదిగోండి, చూడండి ఎన్ని మాలలు తీసుకుని వచ్చినాను. సో ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్ల కోసం, మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం, మా ఫ్రెండ్స్ కోసం, వాళ్ళందరి కోసం నేను ఈ మాలలు అనేది తీసుకుని వచ్చినాను. సో ఈ మాల వేసుకున్న తర్వాత నిజంగానే చాలా ప్రశాంతత, కోట్లు అయితే సంపాదిస్తామో లేదో కానీ మనకైతే ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. సో అలాగనే మనకు ఎవరైనా సరే చేతబడి చేయడం, నరదిష్టి, ఇలా ఎవరైనా సరే మన మీద చెడు ప్రయోగాలు చేస్తే ఇది దానిలను మన దరి చేరకుండా ఉంటుంది. ఇదైతే అక్షర సత్యం. ఇది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ చేసి ఆ ఫోటోను మన వాట్సాప్లో పెడితే చాలు, మీకు ఫ్రీ డెలివరీతో నేనైతే పంపిస్తాను. పాతాళ శంభు మురుగన్ దేవుని కాడ ఈ మాల ఏ రేట్కి అయితే దొరుకుతుందో అదే ప్రైస్కి మీ ఇంటికి ఫ్రీ డెలివరీతో పంపిస్తాను. ఏ ఛార్జెస్ లేకుండా ఫ్రీగానే పంపిస్తాను. ఓకేనా? కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి చాలు, అంతే. ఈ మాల మీ దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని ఎలా ధరించాలి, ఎలా వాడాలి, ఈ మాల మీ దగ్గరికి చేరుకోగానే దీన్ని ఎలా వేసుకోవాలి, మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో లేకుంటే కనుక శివుని గుడిలో పూజారి చేతుల మీదుగా వేసుకోండి, మంచిది జరుగుతుంది. అలాగనే మీరు ధూమపానం, మద్యపానం చేస్తున్నప్పుడు, చనిపోయిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, మీరు మంచం మీద పడుకున్నప్పుడు కానీ, భార్యాభర్త ఫిజికల్గా ఉన్నప్పుడు కానీ ఈ మాల అనేది ధరించుకోకుండా ఉంటే మంచిది. అలాగనే చాలామంది చికెన్ తినేటప్పుడు వేసుకోవచ్చా అని అడిగినారు. సో ఈ మాలను చికెన్ తినేటప్పుడు వేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే మనం తినేది నాన్ వెజ్ కాబట్టి, సో ఇది దేవుని మాల కాబట్టి మీరు దీన్ని తీసి జోబులో పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత మీరు తిన్న తర్వాత ఈ మాలను ఒక నీటిలో కడుక్కొని మళ్ళీ మీరు ఫ్రెష్గా వేసుకోండి. ఈ మాల మీ దగ్గరికి రాగానే ఇది ఒరిజినల్ డూప్లికేటా అని తెలుసుకోవడానికి ఒకే ఒక్క చిట్కా ఉంది. అది ఏంటంటే కనుక మీరు 2 గ్లాసులు తెల్లని వాటర్తో ఒక గ్లాస్లో ఈ మాలను వేయండి, ఒక గ్లాస్లో వైట్ నీళ్ళు అలాగనే పెట్టుకుంటే కనుక ఈ మాల వేసిన నీళ్ళు అనేది కలర్ తిరుగుతాయి. అలా తిరిగినప్పుడు మాత్రమే ఇది ఒరిజినల్ మాలని మనకు గ్యారంటీగా నమ్మకం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ మాల మీ దగ్గరికి రాగానే తప్పకుండా ఆ ప్రయత్నం అయితే చేయండి.